ఏంటి అసలు యుద్ధం వస్తుందంటారా? వస్తే ఏంటి పరిణామాలు? అంటే యుద్ధము అనే దానిపైన స్పెక్యులేషనే కరెక్ట్ కాదు. ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటుంది. అంటే జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్, స్ట్రాటజిక్ ఫ్యాక్టర్స్. యుద్ధం అనేది టీవీ ఛానల్ స్టూడియోలో డిసైడ్ కాదు. యుద్ధం అనేది హై లెవెల్ స్ట్రాటజిక్ థింకింగ్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అందువల్ల మనం తొందరపడి ఈ పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయకూడదు. యుద్ధం కావాలని ఏ యుద్ధము రుచిగా ఉండదు. ఇవాళ పహల్గాం దాడి తర్వాత సహజంగా ప్రతి భారతీయుని రక్తం మరుగుతోంది, గుండె కొట్టుకుంటోంది. ఏదో ఒకటి చేయాలి అని కోపం ఉరుకులు పరుగులు తీస్తోంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి స్ట్రాటజిక్ డిసిషన్స్ బలమైన పబ్లిక్ సెంటిమెంట్తోనో ఎమోషన్తోనో ప్రతీకార కాంక్షతోనో చేయాల్సింది కాదు. ఎందుకంటే అనేక రకాల ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు చేయాలి పని. ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం నిందించకూడదు, ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తేయకూడదు. గవర్నమెంట్ నోస్ వాట్ టు బి డన్. భారత ప్రభుత్వం ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈవెన్ మీకు పుల్వామా దాడి తర్వాత కూడా యుద్ధం జరగలేదు కదా. మనం పుల్వామా దాడి తర్వాత జరిగింది బాలాకోట్ స్ట్రైక్స్. దాన్ని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాం. దాని మిలిటరీ స్ట్రైక్సే కాదని భారత ప్రభుత్వమే చెప్పింది యుద్ధం తర్వాత గతి. మీకు యూరీ అటాక్ తర్వాత 2017 అనుకుంటా, 16-17లో మీకు సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. దాని తర్వాత కూడా యుద్ధం ఏం జరగలేదు కదా. అందువల్ల మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో అందులో 2 దేశాలకు కూడా అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు. అందువల్ల ఇది మోర్ రెస్పాన్సిబిలిటీ, భయంతో కాదు, మోర్ రెస్పాన్సిబిలిటీతో అన్ని రకాల ఫాలోఅవుట్, అన్ని రకాల కాన్సిక్వెన్సెస్ను అంచనా వేసి ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఎవరు ఎటువైపు ఉంటారు, ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎలాంటి ప్రిపరేషన్ అవసరము దేశీయంగా అంతర్జాతీయంగా, ఇలాంటి అన్నీ కూడా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. కనుక మన యుద్ధం వస్తుందా అని మీరు నన్ను అడిగితే నా ఆన్సర్ ఐ విల్ నాట్ స్పెక్యులేట్ అండ్ ఐ విల్ నెవర్ స్పెక్యులేట్. దిస్ ఇస్ నాట్ అన్ ఎలిమెంట్. ఎన్నికలు ఎవరు గెలుస్తారన్న స్పెక్యులేషన్ కాదు కదా. ఇది దేశ భద్రతకు సంబంధించిన లోతైన అధ్యయనము, అవగాహనతో కూడిన నిర్ణయం. అందువల్ల లెట్ us వెయిట్. భారతదేశంలో అన్ని పార్టీలు కలిసి సమావేశమయ్యే భారత ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మీరు ఏది ఈ దేశ ప్రయోజనాలకు సరైందనుకుంటే, వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, మీరు యూ టేక్ ఇట్, వీఆర్ విత్ యూ అని. సో ఇలా భారతీయులుగా మనం అందరం చెప్పాల్సిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియన్ ఇంట్రెస్ట్లో ఏ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని లెట్స్ ఆల్ డిఫెండ్ ఇట్. నిజంగా అది భారత ప్రయోజనాలకు నష్టం కలిగించినప్పుడు దానిపైన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి. దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఎట్ ఆల్. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అంటే భారత ప్రయోజనాలకు విరుద్ధంగానే నిర్ణయం తీసుకుంటాడని ఊహాజనితమైన పొజిషన్ తీసుకొని మాట్లాడకూడదు. వి షుడ్ కాన్ఫిడెంట్లీ బిహైండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ టైంలో ఇది ఈ సెన్స్ ఆఫ్ నేషనల్ సెంటిమెంటు సమాజాన్ని స్వీప్ చేస్తున్న సమయంలో తొందరపాటుతో మనం ఎప్పుడు మాట్లాడకూడదు. లెట్ us see భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ రకమైన నిర్ణయం అయితే ఇండియన్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ ప్రాంతం, పాకిస్తాన్లో ఉండే శక్తులు ఎలా పనిచేస్తాయి, పాకిస్తాన్లో ఉన్న శక్తులకు కావాల్సింది ఏంటి, భారతదేశం వెంటనే వార్ ప్రకటించాలి. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఆర్మీ లెజిటిమసీని కోల్పోతుంది, పొలిటికల్ క్లాస్ లెజిటిమసీని కోల్పోతుంది. ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి ఆయన పోటీకి అనర్హుడుగా చేసి ఆయన పార్టీని బ్యాన్ చేయించి ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. అన్ని చేస్తే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు 100 మంది ఇండిపెండెంట్గా పోటీ చేసి లార్జెస్ట్ గ్రూప్గా ఎలక్ట్ అయ్యారు పార్లమెంట్లో. అంటే ఎంత పొలిటికల్ క్లాస్ ఆఫ్ పాకిస్తాన్ ఇలా ఎంత లెజిటిమసీని కోల్పోయారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే ఎవరికి తోచిన వాడు మాట్లాడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ నోరు తెరిచాడు, మేము ఊరుకునేది లేదంటున్నాడు. డిఫెన్స్ మినిస్టర్ నోటికి వచ్చింది వాగుతున్నాడు. ఎందుకు వాగుతున్నారు వాళ్ళు? దే వాంట్ టు గెయిన్ లెజిటిమసీ. ఎందుకంటే ఇండియన్స్
అటాక్ చేస్తేనే వాళ్ళు లెజిటిమసీ, ఇంకోటి లేదు. ఎందుకంటే ఆ దేశాన్ని బాగు చేసి లెజిటిమసీ సంపాదించుకునే పరిస్థితి లేదు. అందువల్ల పొలిటికల్ క్లాస్ ఇమ్రాన్ ఖాన్ రెసిస్టెన్స్ నుంచి దేశం దృష్టి మరల్చాలని తమ లెజిటిమసీని కాపాడుకోవాలని చేస్తున్నారు. అసీం మునీర్ కూడా ఎందుకు మాట్లాడాడు ఇలా? ఎక్కడ అసీం మునీర్ ఏ మీటింగ్లో మాట్లాడాడు గమనించాలి మనం. పాకిస్తాన్ డయాస్పరా మీటింగ్లో మాట్లాడాడు, అంటే ప్రవాస పాకిస్తానీయుల సమావేశంలో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? అసీం మునీర్ ఆర్మీకి రిప్రజెంట్. ఆర్మీ అనేది పాకిస్తాన్ సొసైటీలో, పాకిస్తాన్ పాలిటీలో ఒక బలమైన వెస్టర్న్ ఇంట్రెస్ట్. అఫ్కోర్స్ ఆర్మీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, కానీ ఆర్మీ అది ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు దేశంలో పొలిటికల్ పార్టీస్ లాగా ఆర్మీ కూడా ఒక వ్యవస్థ. ఆ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ ఒకవైపు ఉండేది ఇదివరకు. అప్పుడు నవాజ్ షరీఫ్లు, ఈ షరీఫ్లు, భుట్టోలు, జర్దారీలు పొలిటికల్ క్లాస్గా ఉన్న సమయంలో ఆర్మీ అండ్ ఇమ్రాన్ ఖాన్ వర్ ఆన్ ద సేమ్ సైడ్. ఈ ప్రవాస పాకిస్తానీలు ఆర్మీ పట్ల చాలా గౌరవంగా ఉండేవాళ్ళు. పాకిస్తాన్ డయాస్పరా, పాకిస్తాన్ మిడిల్ క్లాస్, పాకిస్తాన్లో ఉన్న మధ్యతరగతి ఎడ్యుకేటెడ్ యంగ్ మిడిల్ క్లాస్, ఈ సాంప్రదాయ రాజకీయ నాయకులు, 2 రాజకీయ కుటుంబాలు పాకిస్తాన్ శాసిస్తాయి. భుట్టోల కుటుంబం, భుట్టో జర్దారీల కుటుంబం, అలాగే షరీఫ్ల కుటుంబం. ఈ 2 కుటుంబాలని పాక్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యంగ్ పాకిస్తానీలు, ఇతర దేశాల్లో స్థిరపడ్డ రిచ్ అండ్ వెల్ ఆఫ్ పాకిస్తానీలు అసహించుకుంటారు. సో ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఎమర్జ్ అయ్యాడు. ఇమ్రాన్ ఖాన్కు పాక్ డయాస్పరా నుంచి బ్రహ్మాండమైన మద్దతు వచ్చింది. మీరు అప్పటి రోజుల్లో గుర్తుంటే ప్రైమ్ మినిస్టర్ కాకముందు మీకు ఎక్కడ అమెరికా పైన, యూకే పైన వేల సంఖ్యలో ఇమ్రాన్ ఖాన్ మీటింగ్లకు హాజరయ్యేవారు. అక్కడ ఉన్న స్థానిక పాకిస్తానీ ఇమిగ్రెంట్స్ పెద్ద ఎత్తున డొనేషన్లు ఇచ్చేవారు. అప్పటికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ తహరీక్ ఇన్సాఫ్కు బలం కూడా లేదు. అయితే అదే సెక్షను, అంటే పాకిస్తాన్ ఎడ్యుకేటెడ్ యంగ్ మిడిల్ క్లాస్, పాకిస్తాన్ డయాస్పరా ఆర్మీని కూడా ప్రైజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే మన దగ్గర కూడా చూడండి, పొలిటికల్ క్లాస్ పైన అసహ్యం పెరిగితే ఆర్మీ పైన అనుకూలత పెరుగుతుంది. మిలిటరీ మన దేశం బాగుపడాలంటే మిలిటరీ వాళ్ళ కావాలంటే చూడండి. సరిగ్గా ఆర్మీకి ఇమ్రాన్ ఖాన్కు సపోర్ట్ బేస్ ఒకటే. ఆ టైంలో ఆర్మీ ఇమ్రాన్ ఖాన్తో కుమ్ముక్కై ఎన్నికల్లో ఒక రకంగా రిగ్ చేసి నవాజ్ షరీఫ్ను ఓడించి ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ చేశారు. చేసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్కు ఆర్మీకి పడలే, పవర్ స్ట్రగల్. దాంతో ఇద్దరు విడిపోయారు. ఇద్దరికి ఒకటే సపోర్ట్ బేస్, కానీ ఇద్దరు విడిపోయారు. ఈ విడిపోయిన సమయంలో ఆర్మీని ఈ క్లాస్, సపోర్ట్ క్లాస్ వ్యతిరేకించింది, ఇమ్రాన్ ఖాన్ వైపు ఉన్నది. అందుకే మీరు ఇవాళ పాక్ డయాస్పరా ఇమ్రాన్ ఖాన్ వైపు ఉంది. అందుకే అసీం మునీర్ డయాస్పరా మీటింగ్ పెట్టి తామెక్కడమే పాకిస్తాన్ను రక్షిస్తామని ఇండియాను వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు ఇచ్చాడు. దానికి అసీం మునీర్ లక్ష్యం అది. ఆ లక్ష్యం ఏంటంటే ఇండియాను తిరిగితే పాక్ డయాస్పరా తన వెనకాల వస్తుంది అని. అలాగే మీకు అందుకే పాకిస్తాన్ పొలిటికల్ క్లాస్ పైన ఏ వ్యతిరేకత అవుతుందో ఇప్పుడు ఆర్మీ పైన వ్యతిరేకత. మీరు గమనించండి అజిత్ గారు, ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఆర్మీ ఆఫీసుల పైన అటాక్ చేశారు. పాకిస్తాన్లో మీరు ఏదైనా జరుగుతుంది కానీ ఆర్మీని ఎవరు అటాక్ చేయడు, ఆర్మీని ముట్టుకోడు. అలాంటిది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేసి కోర్టుల్లోకి వెళ్ళారు. ఆఖరికి ఆర్మీ హెడ్ క్వార్టర్లో కూడా వెళ్ళారు ప్రొటెస్టర్స్. ఇలా ఆర్మీ పైన తీవ్రమైన వ్యతిరేకత. ఇమ్రాన్ ఖాన్ పిలిపిస్తే లక్షల సంఖ్యలో ఇస్లామాబాద్ చుట్టుముడుతున్నారు. అందువల్ల పాకిస్తాన్లో ఉన్న ప్రస్తుత రూలింగ్ క్లాస్, పొలిటికల్ క్లాస్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ షరీఫ్, ఈ 2 పార్టీలు అలాగే ఆర్మీ, వీళ్ళు మొత్తం పొలిటికల్ లెజిటిమసీని కోల్పోయిన సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఫినామినన్తో ఇప్పుడు వారికి ఇండియాతో కయ్యం కావాలి. అందువల్ల మన చర్య ఈ ఇద్దరిని లాభపరిచేదిగా ఉండకూడదు. వాళ్ళు కోరుకుంటున్నారు ఏంటంటే మాకు లెజిటిమసీ రావాలి అంటే మేము ఇండియాతో ఘర్షణ కావాలి. అందుకే మీరు గమనించండి, కయ్యానికి కాలు తవ్వడానికి కారణం అది. అసీం మునీర్ ఎందుకు మాట్లాడాడు ఇట్లా? సో అందువల్ల భారత ప్రభుత్వము తన శత్రువులైన పాకిస్తాన్ పొలిటికల్ క్లాస్కు, పాకిస్తాన్ ఆర్మీకి లెజిటిమసీ ఇచ్చే చర్య తీసుకోకూడదు. అందువల్ల మన చర్యలు చాలా క్యాలిక్యులేషన్స్ చేసి ఇండియన్ ఇంట్రెస్ట్ అపోహలు చేస్తూ ఇండియాను వ్యతిరేకించే సెక్షన్లు ఎలా లాభపడకూడదో ఆలోచించి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. లెట్స్ వెయిట్. అందుకే ఎస్, కానీ కొద్దిసేపటి క్రితమే లష్కర్-ఈ-తోయిబా ఒక లేఖ రిలీజ్ చేసింది. ఒకటి మేము మొత్తం కూడా
పూర్తిగా మాలో మేము సమీక్షించుకున్నాము, మొత్తం కూడా మేమంతా చేసాము. కానీ ఈ దాడులకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మా నుంచి వచ్చినవి కాదు అని అనేది కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళ పేరు మార్చుకున్నారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని 2019లో ఏర్పాటైంది. ఆర్టికల్ 370 నిరర్థకం చేశాక అంటే అప్లై కాకుండా చేశారు. ఒక రకంగా రద్దు అంటాం, అదొక వేరే సమస్య, రద్దు లాంటిది అనుకోండి. ఆర్టికల్ 370ని ఇన్వాలిడేట్ చేశాక మీకు ఇది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పుట్టింది. జైషీ మహమ్మద్ నుంచేమో పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని PAFF అని పుట్టింది. లష్కర్ ఈ తోబా నుంచి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పుట్టింది. ఇప్పుడు వాళ్ళు లష్కర్ పేరిట ఆపరేట్ అవ్వడం లేదు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరిట ఆపరేట్ అవుతున్నారు. అందుకే లష్కర్ ఈ తోబా తెలివిగా ఇది మా పని కాదు అంటున్నా. ఆల్రెడీ TRF ద రెసిస్టెన్స్ ఫ్రంట్ క్లెయిమ్ చేస్తున్నది మాదే అని. లష్కర్ ఈ తోబా వేరు, రెసిస్టెన్స్ ఫ్రంట్ వేరు కాదు. మరి ఎందుకు పేరు మార్చుకున్నారో మీరు గమనించండి. లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ఈ రెండు పేర్లు కంపేర్ దెమ్ విత్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అండ్ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్. ఏం కనబడుతుందో తేడా? లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్లో ఇస్లామిక్ ఐడెంటిటీ ఉంది పేర్లు. ఈ రెండు పేర్లలో ఇస్లామిక్ ఐడెంటిటీ లేదు. ఎందుకు? ప్రపంచాన్ని బురిడి కొట్టించడానికి, నమ్మించడానికి ఈ సంస్థలు జిహాదీ శక్తులు కాదు. ఈ సంస్థలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కాదు. లష్కర్ ఈ తోయిబా ఈజ్ ఆల్రెడీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అమెరికా నుంచి ఐక్యరాజ్య సమితి వరకు. సో ఇది ఇస్లామిక్ శక్తుల పని కాదు, జిహాదీ శక్తుల పని కాదు, ఇది పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల పని కాదు. ఇది కాశ్మీరీ ప్రజలు తిరగబడుతున్నారు భారత నిర్బంధానికి వ్యతిరేకంగా. ఇది భారతదేశ నిర్బంధానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిఘటన, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. భారత ప్రభుత్వము, భారత సైన్యం ఫాసిస్ట్ చర్యలకు వ్యతిరేక ఫ్రంట్ ఇది అనే ఒక రాంగ్ నోషన్, ఒక తప్పుడు భావన ప్రపంచంలో కల్పించడానికి జరుగుతున్న కుట్రలో భాగం ఇది. అందువల్ల ఈ కుట్రను ఎవరు నమ్మాలి? ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF వారు పాకిస్తాన్ అబ్జర్వేషన్లు పెట్టారు. మీరు కనుక తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తామని. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్ చేస్తే పాకిస్తాన్కు వచ్చే పెట్టుబడులు రావు, లోన్లు రావు. అందువల్ల కూడా పాకిస్తాన్ మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఈ ఎత్తుగడ వేసి ఈ పేర్లు మార్చారు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ మద్దతు పొందటం కొరకు, అంటే ప్రపంచంలో రెసిస్టెన్స్ అంటే హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ వెంటనే మద్దతుకు వస్తాయి. ప్రతిఘటన మంచి పోరాట పేరు కదా. సో ప్రతిఘటన అనేది పాజిటివ్ నేమ్. యాంటీ ఫాసిజం ఒక ప్రోగ్రెసివ్ నేమ్ కదా. నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగే ఒక మహత్తర పోరాటం ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటం అంటే. సో అందువల్ల ఒక తమ గ్లోరిఫైడ్ పేర్ల పేరిట తాము చేసే డర్టీ పనికి, తాము పాకిస్తాన్ మినిస్ట్రీ మధ్య అన్నాడు వీఆర్ డూయింగ్ ది డర్టీ వర్క్ ఫర్ 3 decades అని, వాళ్ళు చేసే డర్టీ వర్క్కు ఒక గ్లోరిఫైడ్ పేరు ఇవ్వటానికి చేస్తున్నటువంటి ఎత్తుగడిది. అందువల్ల దీనికి లష్కర్ ఈ తోయిబా సంబంధం లేదనేది పూర్తిగా అబద్ధం. ఈ లష్కర్ ఈ తోయిబా నుంచి పుట్టిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ చేసే పని పేరు మార్చుకున్నంత మాత్రాన వారి రూపము మారదు, సారాంశం మారదు కదా. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇక్కడ అంతా కూడా ఎక్కడో ISI నుంచి ప్రేరేపిత మ్యారేజెస్ పేరుతోటి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు ISIకి సంబంధించి అని ఒక వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? అంటే హైదరాబాద్ మొదటి నుంచి కూడా ఇస్లామిక్ తీవ్రవాద మూలాలు ఉన్నటువంటి నగరాలు హైదరాబాద్ ఒకటి. మనకి ఇక్కడ తీవ్రవాద దాడులు జరిగాయి, మనం గోకుల్ చాట్, లుంబిని పార్క్ చూసాం. అందువల్ల హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయన్నది నిజం. హైదరాబాద్లో వారికి తీవ్రవాద మూలాలున్నమాట నిజం, దాంట్లో అనుమానం లేదు. కానీ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరినీ తీవ్రవాదులుగా భావించకూడదు. ఇప్పుడు స్లీపర్ సెల్స్ తీవ్రవాదులు వేరు, ప్రజలు వేరు. ప్రజలందరూ తీవ్రవాదులు అయితే మనం హైదరాబాద్లో ఇలా స్టూడియోలో కూర్చొని మాట్లాడుకోగలమని చెప్పండి. అసలు ప్రజలు పక్క పెట్టండి. హైదరాబాద్లో ఉన్న 1 కోటి మంది పైగా జనాభాలో ఒక 5,000 మంది తీవ్రవాదులైనా మన హైదరాబాద్లో ఉండలేము. 5,000 ఎందుకంటే 1000 మంది తీవ్రవాదులైనా ఉండలేం కదా. అందువల్ల రాంగ్ నోషన్లకు పోకూడదు. దేశమంతటా స్లీపర్ సెల్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఏంటి? సో హైదరాబాద్కు ఉండేటువంటి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల
తీవ్రవాదం ఉంటే వాళ్ళని ఖచ్చితంగా న్యూట్రలైజ్ చేయాలి, దాంట్లో అనుమానమే లేదు. Yes. ఆ న్యూట్రలైజ్ చేసే క్రమంలో శత్రువు ఎవరో అర్థం చేసుకోవాలి, శత్రువు ఎజెండా ఏంటో అర్థం చేసుకోవాలి. శత్రువు ఈ దేశాన్ని మతపరంగా చీల్చడం శత్రువు ఎజెండా. అసీం మునీర్ ఏమంటాడు, మీరు ఇమ్రాన్ ఖాన్ మీకు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు, పుల్వామా దాడులప్పుడు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడింది, ఇప్పుడు అసీం మునీర్ మాట్లాడిన దాంట్లో తేడా చూడండి మీరు. ఇమ్రాన్ ఖాన్ ఈ బాలాకోట్ స్ట్రైక్స్ను బీజేపీ హిందుత్వ గ్రూప్స్, రాడికల్ హిందూ ఐడియాలజీ కలిగిన గ్రూప్స్ యొక్క పని అని మాత్రమే అన్నాడు. ఇది భారతదేశం పని అనలే, హిందువుల పని అనలే. యాంటీ ఇండియా, యాంటీ హిందూ కామెంట్స్ ఇమ్రాన్ ఖాన్ చేయలే. యాంటీ ఇండియా కామెంట్స్ కూడా ఏ కాంటెక్స్ట్లో చేశాడు, భారత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడు. కానీ మీకు అసీం మునీర్ మొత్తం భారతదేశంలో ఉన్న హిందువులందరినీ టార్గెట్ చేశాడు. హిందువులు వేరు, ముస్లింలు వేరు అని. ఇమ్రాన్ ఖాన్ ఇండియా పాకిస్తాన్ అనే యాంగిల్లో మాట్లాడితే, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాకిస్తాన్ అనే యాంగిల్లో మాట్లాడితే, అసీం మునీర్ అసలు భారత మూలాలు హిందూ మూలాలు, అందువల్ల భారతదేశం వేరు, పాకిస్తాన్ వేరని. అంటే భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా, హిందూ ప్రజలు మాత్రమే భారతీయులుగా అసీం మునీర్ మాట్లాడాడు. ఇప్పుడు దాన్ని సమర్థిస్తే మనం ఎవరికి లాభం చేసేవాళ్ళం అవుతాం. అంటే అసీం మునీర్ ఎజెండాకు రిప్రజెంట్ చేసే వాళ్ళు అసీం మునీర్ భాష మాట్లాడాలి. భారతీయుడిగా నేను అసీం మునీర్ భాష మాట్లాడాలి. నాకు అసీం మునీర్ ఎజెండా ఓడించాలన్నది కదా నా లక్ష్యం. అసీం మునీర్ ఎజెండాను మనం పైకెత్తుకున్నాం అనుకోండి, భారతదేశం అనేది భారతీయులది. ఈ దేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. సో నిజమే టూ నేషన్ థియరీ అసీం మునీర్ రైట్ అయితే, మళ్ళీ పాకిస్తాన్ థర్డ్ నేషన్గా ఎందుకు విడిపోయింది బంగ్లాదేశ్గా? అసలు ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మతం ప్రాతిపదికగా విడిపోయాయి అనే సిద్ధాంతమే నిజమైతే పాకిస్తాన్ రెండు ముక్కలు ఎందుకైంది? ఆ రెండో ముక్కకు మనమే కదా మద్దతు ఇచ్చింది. బెలూచిస్తాన్ కూడా రెడీగా, ఇప్పుడు బెలూచిస్తాన్ రెడీగా ఉంది. 44% పాకిస్తాన్ భూభాగంలో 44% బెలూచిస్తాన్. మరి ఇప్పుడు బెలూచిస్తాన్ రెడీగా ఉంది. బెలూచిస్తాన్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఖైబర్ పఖ్తూన్ఖా వెళ్ళిపోతుంది. ఇక పాకిస్తాన్ మిగిలేదు ఆ పంజాబ్ సింధులు మిగులుతాయి. ఎందుకంటే పంజాబ్ నవాజ్ షరీఫ్ల రాష్ట్రం, సింధు బెనజీర్ భుట్టోల రాజ్యం. ఆ రెండు కుటుంబాలకు రెండు రాష్ట్రాలు మిగులుతాయి. సపరేట్గా నవాజ్ షరీఫ్ కుటుంబానికి పంజాబ్ రాసిచ్చి, భుట్టో కుటుంబానికి సింధు రాసిస్తే వాళ్ళిద్దరు రాజ్యాలు ఎలుక్కుంటారు ఇక. సో అది పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి. సో అందువల్ల మనం అసీం మునీర్ ఎజెండాను మనం పాపులర్ చేయకూడదు. యూ హ్యావ్ టు డిఫీట్ అసీం మునీర్ ఎజెండా. అసీం మునీర్ వ్యక్తి కాదు, ఈ రిప్రజెంట్స్ ఆర్మీ, ఈ రిప్రజెంట్స్ ఐఎస్ఐ, ఈ రిప్రజెంట్ జిహాదీ శక్తులు. ఆయన ఒక జిహాదీ లీడర్గా మాట్లాడాడు. ఎందుకంటే ఈ క్లెయిమ్స్ టు బి అన్ ఇస్లామిక్ స్కాలర్, ఆయన ఇమామ్గా కూడా పనిచేశాడు. సో అందువల్ల అసీం మునీర్ను మనం ఒక ఐడియాలజీకి రిప్రజెంట్గా చూడాలి. భారతదేశంలో రక్తపాతం సృష్టించే సిద్ధాంతానికి అసీం మునీర్ ప్రతినిధి. ఆ సిద్ధాంతాన్ని బలోపేతం చేయకూడదు కదా మనం. రైట్. నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఒకవైపు ఉగ్రవాదాన్ని ఏరేస్తాము, పాకుకి బుద్ధి చెప్తాము, అక్కడ ఉన్న స్థావరాలన్నింటినీ కూడా ఇచ్చేస్తాం అనేది అందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అది కరెక్ట్గా కోరుకుంటున్నారు. కానీ యుద్ధం అనేది దట్ ఈజ్ నాట్, అసలు ఇప్పుడు అది చర్చ కాదు. ఆ నేపథ్యంలో వార్ కాకుండా వాటన్నిటిని, అంటే పాకిస్తాన్ని, ఈ ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేస్తున్న పాకిస్తాన్ని నిలువరించడానికి మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? అంటే మనం ఎప్పుడు కూడా సమస్య ఏంటి అంటే, ఇప్పుడు 2016-17లో ఈ సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత మోడీ ప్రభుత్వం ఎక్స్పెక్టేషన్ పెంచేసింది. ఇప్పుడు అంతకన్నా నథింగ్ లెస్ దెన్ దట్ కదా. ఒక స్థాయి స్టాండర్డ్ పెంచి దాని ఒక బలమైన పొలిటికల్ వెపన్గా వాడి 2019 ఎలక్షన్లో గెలిచాక మోడీ గవర్నమెంట్ కెనాట్ గో బ్యాక్, ఇంకా మార్గం లేదు. ఇప్పుడు కనుక మోడీ గవర్నమెంట్ బాలాకోట్ స్ట్రైక్స్ కన్నా ఏమాత్రం తక్కువ చేసినా ప్రజలు తిరగబడతారు. ఆ పార్టీ పాపులర్ ఓట్ బేస్ పోతుంది. సో మీకు అందువల్ల అనివార్యంగా ఇట్ షుడ్ బి మోర్ దెన్ ఆర్ అట్లీస్ట్ ఈక్వల్ టు బాలాకోట్ రెస్పాన్స్. అందువల్ల ఇప్పుడు మోడీ గవర్నమెంట్ పైన అదొక ప్రెషర్ ఉంది. తర్వాత మీకు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు బాలాకోట్ కాదు, అంతకన్నా ఎక్కువ కావాలని. ఎందుకంటే అది కూడా ఇప్పుడు బీహార్ నుంచి మొన్న మోడీ మాట్లాడాడు. మీరు గమనిస్తే దేశంలో ఎక్కడా ప్లేస్ లేనట్టు బీహార్ నుంచి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? బీహార్లో అక్టోబర్ ఎలక్షన్ ఉన్నాయి. సో అందువల్ల దీన్ని కరెక్ట్గా పొలిటికల్ ఎలక్టోరల్ ఇష్యూగా కూడా
ఎలాగైతే పుల్వామా లేకపోతే 2019లో రిజల్ట్ 2024 రిజల్ట్ వచ్చేది, అందుకనే ఇంకా దెబ్బతినేవాళ్ళు. 2024లో 303 సీట్స్ నుంచి 240కి బీజేపీ పడిపోయింది, 63 సీట్లు పడిపోయింది. ఈసారి 400 వస్తాయని ఊదరగొట్టారు మొత్తం మేము బీజేపీ అనుకూల మీడియా ఎగ్జిట్ పోల్స్, అయినా కూడా 240 వచ్చాయి. అసలు సొంతగా మెజార్టీ రాలే. ఇది ఇంతకన్నా తక్కువ వచ్చేది. ఈవెన్ చాలామంది అంచనా అయితే 200 దాటకపోవని. సో మీకు ఈ పుల్వామా ఘటన జరిగి ఉండకపోతే, ఎందుకంటే అప్పటికే లోక్నీతి, సిఎస్డిఎస్ లాంటి సర్వేలు ఎకానమీ పైన, అన్ఎంప్లాయ్మెంట్ పైన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత ఉన్నారని. సో ఇప్పుడు 2024లో 2019లో పుల్వామాతో తప్పించుకున్నారు ఈ ప్రాబ్లం, 2024లో తప్పలేదు. ఇక నెక్స్ట్ అనివార్యంగా బీహార్లో గెలవాలన్నా, యూపీలో గెలవాలన్నా, రేపు జమిలీ అయితే గెలవాలన్నా, 29లో గెలవాలన్నా మీకు వేరే ఆయుధం లేదు. కాశ్మీర్ ఆర్టికల్ 370 లేదు, రామ మందిరం లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, ఆల్రెడీ వక్ఫ్ యాక్ట్ వచ్చేసాయి, ట్రిపుల్ తలాక్లు వచ్చాయి, కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చాయి. మరి వాట్ ఇస్ ద నెక్స్ట్? అందువల్ల అనివార్యంగా బీజేపీకి ఇది ఒక పొలిటికల్ వెపన్ అయిపోయింది. ఇప్పుడు రెస్పాన్స్ లేకపోతే, అది రెస్పాన్స్ కావాలని అందరం కోరుతున్నాం, ఎవరికి ఏ వెపన్ అయితే అన్న తర్వాత సంగతి. ఇక రెస్పాన్స్ లేకపోతే దేశానికి నష్టం కనుక మనం అందరం కోరుకుంటున్నాం. కానీ దీన్ని రాజకీయ ఆయుధం కాకూడదనే కోరుకుంటాం. కానీ రాజకీయాల్లో తప్పదు కదా, ప్రభుత్వాలు పొలిటికల్ క్యారెక్టర్ ఉంటాయి కనుక వారు సంక్షేమ పథకం పెట్టినా, పొరుగు దేశంతో ఘర్షణ పడ్డా దాని రాజకీయం అవుతుంది. సో అందువల్ల వాళ్ళు రాజకీయ ఆయుధంగా వాడుకుంటారు. సో ఈ పొలిటికల్ కంపల్షన్స్ ఉన్నాయి, ఎలక్టోరల్ కంపల్షన్స్ ఉన్నాయి కనుక మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిందే. రియాక్ట్ కాకపోతే తన కోర్ కాన్స్టిట్యున్సీ బేస్ను కోల్పోతారు. సో అందువల్ల ఇప్పుడు ఈ కంపల్షన్ ఒకవైపు ఉంది. మరోవైపు ఏంటంటే వరల్డ్ ఎలా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే పక్కన బంగ్లాదేశ్, ఒకప్పుడు మనకు అనుకూల ప్రభుత్వం ఉండే షేక్ హసీనా, ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నెక్సెస్ వచ్చింది. బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ కలిగిన ప్రభుత్వం వచ్చింది. ఇస్లామిస్ట్ జిహాదీ శక్తులు ఇలా పాకిస్తాన్లో బలపడ్డాయి. వీరి వెనకాల అమెరికా ఉంది అని షేక్ హసీనా లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మమ్మల్ని సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ అనుకుంటా ఒక ఐలాండ్ ఇవ్వమని అన్నారు, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ ఐలాండ్ మేము ఇవ్వనందుకు అమెరికా, ఆ ఐలాండ్ని నేను ఇచ్చి ఉంటే నా ప్రభుత్వం పడిపోయేది కాదు అని. బట్ షేక్ హసీనాకు అమెరికాకు నచ్చదన్నది నిజం. ఎందుకంటే షేక్ హసీనా కొడుకు అమెరికాలో ఉంటాడు. షేక్ హసీనా చెల్లెలు రెహానా ఇది బ్రిటిష్ సిటిజన్. ఆమె షేక్ హసీనా చెల్లెలు కూతురు బ్రిటిష్ పార్లమెంట్లో అధికార లేబర్ పార్టీ ఎంపీ. అయినా కూడా మా రెండు దేశాలకు వెళ్ళలేకపోయింది, ఇండియాలో ఉండిపోయిందని అర్థం ఏంటి? క్లియర్గా అమెరికా, యూరోపియన్ వెస్టర్న్ పవర్స్ షేక్ హసీనాను వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఇప్పుడున్న యూనస్ ప్రభుత్వానికి మద్దతు, యూనస్ ప్రభుత్వానికి పాకిస్తాన్ మిలిటరీకి నెక్సెస్. మరి అమెరికా ఎలా స్పందిస్తుంది ఈ టైంలో? ట్రంప్ ఎలా స్పందిస్తాడు? ట్రంప్ అంతా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఏ పుల్ల పెట్టినా, ఎక్కడ ఏ గొడవ తనకు అనుకూలంగా మారాలి, తనకు అనుకూలంగా మారాలి కనుక గాజాలాగా కాశ్మీర్ నాకు ఇచ్చేయండి, రిసార్ట్ చేస్తా అంటాడా? ఇప్పుడు గాజా అని అంటున్నాడు కదా. సో వీ డోంట్ నో, ట్రంప్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ పర్సన్. మనకు ఇదివరకు అన్ని వార్స్లో రష్యా మనకు బలంగా మద్దతు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తుందా? ఎందుకంటే రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసిన రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి క్రిమినల్లో ఉన్నాడు ఆడే. సో అందువల్ల రష్యాకు పాకిస్తాన్కి మధ్య రిలేషన్ కూడా పెరిగింది. బట్ స్టిల్ రష్యాకు ఇండియాకు మంచి రిలేషన్ ఉందన్నమాట నిజం. కానీ ఉక్రెయిన్ వార్లో మనం పూర్తిగా రష్యాతో లేము, ఈవెన్ పాకిస్తాన్ ఉన్నంత కూడా లేము మనం. సో అందువల్ల రష్యా ఎలా స్పందిస్తుంది? చైనాకు పాకిస్తాన్కు నో నెక్సెస్. సో ఇలాంటి జియో పాలిటిక్స్ కూడా ప్రభుత్వము గమనంలో పెట్టుకొని పనిచేయాలి. అందువల్ల ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయకూడదు. అందుకని మళ్ళీ చెప్పేది, పబ్లిక్ సెంటిమెంట్ ద్వారా తీసుకోవాల్సిన నిర్ణయం కాదు ఇది. భారతదేశ వ్యూహాత్మక రక్షణ, భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకోవాల్సిన డెసిషన్, ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్, సెక్యూరిటీ ఇంట్రెస్ట్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. మన పబ్లిక్ జియో పాలిటిక్స్ ఏముంటుంది? తర్వాత ఈ వార్ మొదలు పెట్టడం చాలా సులభం, ఎండ్ చేయడం మహా కష్టం. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా వార్ మొదలైంది, ఆగిందా? రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది, ఆగిందా?
మీరు ఒక్కసారి వారంటూ మొదలైతే ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ డైనమిక్స్ కదా. ఆ వార్ కొనసాగాలని కోరుకునే శక్తులు చాలా ఉంటాయి. అమెరికాలో ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఈ వార్ కావాలని కోరుకుంటాయి. ఇక్కడ పాకిస్తాన్ ఆయుధాలు కొంటాయి, ఇండియా ఆయుధాలు కొంటాయి. ఈ దేశం తాను ఉపయోగించుకోవాలనే దేశాలు ఒకవైపు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు, పాకిస్తాన్ ఉపయోగించుకోవాలనే దేశాలు ఒకవైపు ఉంటాయి. సో మన ఇద్దరం కొట్టుకుంటుంటే వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి ఇందులో. పాకిస్తాన్లో ఉన్న జిహాదీ శక్తులు, రాజకీయ నాయకులు, ఆర్మీ వాళ్ళ లెజిటిమసీ పెంచుకోవాలి. ఎందుకంటే ఇలా వాళ్ళు ప్రజల్లో బాగా వ్యతిరేకమయ్యారు. అందువల్ల వారి ప్రజల్లో బాగా వ్యతిరేకమయ్యారు కనుక వారికి అవసరము. భారతదేశంలో కూడా మతపరమైన పోలరైజేషన్ తెస్తే రాజకీయంగా ఉపయోగపడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాలు ఊరుకోవు, యుద్ధాన్ని ఆపవు. ఇలా మీరు గమనించండి, ఉక్రెయిన్ వార్లో ఎంతమంది ప్రయోజనాలు ఉన్నాయి. రష్యన్ ప్రయోజనాలు ఉన్నాయి, యూరోపియన్ ప్రయోజనాలు ఉన్నాయి, అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రయోజనాలు పక్కా పోయినాయి, వీళ్ళందరి ప్రయోజనాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. సో అందువల్ల వారంటూ మొదలైతే దాన్ని పులిస్టా పెట్టడం అంత సులభం కాదు. అందులో ఈ రెండు దేశాలు న్యూక్లియర్ పవర్స్. అందులో భారతదేశమో ఒక బాధ్యతాయుతమైన న్యూక్లియర్ పవర్, పాకిస్తాన్ ఏమో ఒక బాధ్యతారహితమైన న్యూక్లియర్ పవర్. మీకు ఇందిరాగాంధీ 1974లో అణు పరీక్షలు జరిపినప్పుడు మీకు ఇక్కడ అమెరికన్ రాయబారి ఇండియాలో ఇందిరాగాంధీని కలిసి ఒక మాట అంటాడు, మీరు అణు పరీక్షలు జరిపారు, దీంతో మీకు దేశ భద్రత గ్యారంటీ అనుకుంటున్నారు, కానీ పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు జరుపుతుంది, కానీ మీకు పాకిస్తాన్కు తేడా ఉంది. ఫ్రైడేలోగా మాకు థర్స్డేలోగా మాకు కాశ్మీర్ ఇవ్వండి, ఇవ్వకపోతే ఫ్రైడే స్వర్గంలో కలుసుకుందామంటారు వాళ్ళు. థర్స్డే లోపల కాశ్మీర్ ఇవ్వండి, ఇవ్వకపోతే స్వర్గంలో కలుసుకుందామంటారు ఫ్రైడే రోజు అని మీకు అమెరికా రాయబారి అన్న మాటలు ఇవి. అంటే ఏంటి దాని మీనింగు? కాశ్మీర్ మాకు ఇవ్వకపోతే ఇద్దరం కలిసి అనుభవం వేసుకుందాం చద్దామంటాడు వాడు. ఇండియా అలా ఉండదు కదా, మన అంబిషన్ వేరు, మన లక్ష్యం వేరు. పాకిస్తాన్కేమో ఇండియా అబ్సెషనే, ఇండియాకు పాకిస్తాన్ అబ్సెషన్ కాదు, మన ప్రపంచం ఉంది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అని చెప్పి మనం అణ్వాయుధాలు దాడి ఎక్కడ అనుయుద్ధం వస్తుందని భయపడి ఊరుకోగలమా? మరి కార్గిల్ యుద్ధం తర్వాత అనుయుద్ధం రాలేదే, మీకు బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ ఏమీ అణుబాంబులు వేయలేదు, ఇది కూడా ఉంది కదా. అంటే అర్థం ఏంటి? న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్కు పోకుండా స్టిల్ మిలిటరీ ఆప్షన్స్ ఇండియాకు ఉన్నాయి. దానికి ఉదాహరణ బాలాకోట్ స్ట్రైక్స్. బాలాకోట్ స్ట్రైక్ జరిపినాక మరి న్యూక్లియర్ వార్ రాలే, మనం గమనిస్తే. కార్గిల్ వార్ తర్వాత న్యూక్లియర్ వార్ రాలే, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత న్యూక్లియర్ వార్ రాలే. అందువల్ల న్యూక్లియర్ వార్ ఎంత రియాలిటీయో, న్యూక్లియర్ వార్ రాకుండా కూడా మిలిటరీ ఆప్షన్స్ రియాలిటీ కదా. అందువల్ల ఇవన్నీ ఎవరు నిర్ణయించాలి? స్టూడియోలలో కూర్చొని మనంగా విశ్లేషణగా నిర్ణయించాల్సింది. అంటే వితౌట్ టేకింగ్ ఇట్ టు ద న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ ఏ రకంగా దీన్ని ఒక ఎస్కలేటర్ ఎంత మేరకు ఎస్కలేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్పీడ్ పెంచుతూ ఉంటాం, కారులో పోతుంటాం. ఎంత స్పీడ్ పెంచుతాం? ఒక స్పీడు లిమిట్లో పెంచుతాం. ఎక్కడ దాకా? కారు మన చేతిలోకి వెళ్ళి దాటిపోయే కొండ ఉండేంత వరకు పెంచుతాం. వేగంగా చేరడం మన లక్ష్యం, అదే సమయంలో సురక్షితంగా చేరడం కూడా మన లక్ష్యం. వేగంగా చేరాలని 200 కిలోమీటర్ల పోతే ఏమవుతుంది? మనం మెట్రో పిల్లలు కొట్టుకొని చచ్చిపోతాం, లేదా రోడ్డు పైన డివైడర్లో కొట్టుకొని చచ్చిపోతాం. అదేగా జరిగేది రోజు అవుటర్ రింగ్ రోడ్డు మీద చూడండి. సో ఎందుకు ఇది అంటున్నాను అంటే, మీకు సేఫ్గా పోవడం ముఖ్యం, వేగంగా పోవడం ముఖ్యం. స్పీడ్ అండ్ సేఫ్టీ రెండింటినీ మనము బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒక రోడ్డు మీద పోతున్నప్పుడే బ్యాలెన్స్ చేసుకుంటే ఇక పాకిస్తాన్తో డీలింగ్లో బ్యాలెన్స్ చేస్తుంది భారత ప్రభుత్వం. అందువల్ల స్పీడ్గా రియాక్ట్ కావాలి, కానీ ఆ రియాక్షన్ ఇండియన్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, ఇండియన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడి దాకా ప్రపంచం మనతో ఎంత వేరకు ఉంటుంది, ఏ చర్య తీసుకుంటే ప్రపంచం మనతో ఉంటుంది. ఇప్పుడు వాడు వచ్చి కట్టెతో నిన్ను కొట్టాడు, సింపతి అంతా నీకుంటుంది. కట్టెతో వాడు కొట్టడం అన్యాయం, ఆయన ఏమన్నాడు? ఓ మాట అంటే కట్టెతో కొడతారా అంటాడు. నువ్వు వెళ్ళి కత్తితో పొడిచావనుకో, అప్పటిదాకా నీకు సమర్థించినాడు నెక్స్ట్ వాడికి సమర్థిస్తాడు. ఏం రాదు అమ్మ నీకు ఇంత పొగరా కత్తితో పొడుస్తావు అంటాడు. అప్పటిదాకా నీకు సమర్థించాడు. అంటే అంటే నీ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఏ మేరకు ఉండాలి అంటే, ప్రపంచంలో మన మిత్రులు మన వైపు ఉండేంత వరకు ఉండాలి. ప్రపంచంలో మన మిత్రులు మనం తప్పు పెట్టేదాకా ఉండకూడదు కదా. సో అందువల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని బహుశా ఏదో రూపంలో రెస్పాన్స్ ఉంటుంది.
ఇక్కడ యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారం మనకు రైట్ టు రిటాలియేట్ కూడా ఉంటుంది, మిలిటరీ రెస్పాన్స్ కూడా ఉండొచ్చు, ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటారు దాన్ని. సో దాంతోపాటు పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ సింధు జలాల ఒప్పందాన్ని మనం పక్క పెట్టాము. సో పాకిస్తాన్ ఎకానమీ 25% జీడిపి ఎఫెక్ట్ వస్తుంది ఇది. ఎందుకంటే సింధు నదీ జలాల్లో 93% ఇరిగేషన్కి వాడతారు. సో పాకిస్తాన్ ఎకానమీలో అగ్రికల్చర్ షేర్ 23%. గ్రామీణ పాకిస్తాన్లో 68% ప్రజలు అగ్రికల్చర్ మీద ఆధారపడతారు. సో ఇప్పుడు ఏప్రిల్ 15th కాటన్ క్రాప్ సోయింగ్ మొదలవుతుంది. పంజాబ్ ప్రావిన్స్లో మే 15th రైస్ కల్టివేషన్ మొదలవుతుంది. పాకిస్తాన్ మనతో బాస్మతి ఎక్స్పోర్ట్లో పోటీ పడుతుంది. సో ఆల్రెడీ పాకిస్తాన్ ఎకానమీ క్రిపుల్ అయి ఉంది, ఇది ఇంకా ఎక్కువ ప్రభావం చూపుతుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ మొదలు పెట్టాము. తర్వాత పాకిస్తాన్ డిప్లొమాటిక్గా ఎక్స్పోజ్ చేయాలి. ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాడు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు. సో మన G20 ఎన్వాయిస్తో ఫారిన్ మినిస్టర్ అడ్రస్ చేశాడు. సో ఇంటర్నేషనల్గా కూడా మనము పబ్లిక్ ఒపీనియన్ జనరేట్ చేయాలి. పాకిస్తాన్ ఐసోలేట్ చేయడానికి దేశీయంగా కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన ప్రభుత్వం. దేశంలో దీన్ని ఉపయోగించుకోవాలి, దీన్ని మతపరమైన పోలరైజేషన్ తెచ్చి అసీం మునీర్ కోరుకున్న ఎజెండా ఇక్కడ కూడా కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సేమ్ అటు చిత్తు బొత్తు లాగా కదా, అంటే 2 sides ఉపయోగపడే వాళ్ళు ఉంటారు కదా. సో అందువల్ల అక్కడ ఏ శక్తులు ఎలాంటి శక్తులు ఉన్నాయి, ఇక్కడ అలాంటి శక్తులు ఉంటాయి. సో వాళ్ళ చేతుల్లోకి ఇష్యూ పోకుండా జాగ్రత్త పడాలి. దీనికి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ప్రిపేర్ కావాలి. ఎందుకంటే పాకిస్తాన్ పైన అటాక్లో భారతీయులంతా ఒక్కటే, ఏదో శశభిషలు లేవు కదా. సో మన అందరం ఏకం కావాల్సి ఉంటుంది. అది ఇండియన్ సొసైటీని పోలరైజ్ కాకుండా మనం ఇండియా పాకిస్తాన్గా పోలరైజ్ కావాలి. సెక్షన్ ఆఫ్ ఇండియన్స్ ఎగనెస్ట్ అనదర్ సెక్షన్ ఆఫ్ ఇండియన్స్గా పోలరైజ్ కాకూడదు. అందువల్ల నేషనల్ పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసుకోవాలి. అందువల్ల పాకిస్తాన్ను అన్ని రకాలుగా ఒక రకమైన దిగ్బంధనం మనం చేయగలగాలి. ఎందుకంటే మనం తొందరపడగలదు. ఇప్పుడు ఉదరికి ఏమన్నారు, సర్జికల్ స్ట్రైక్స్తో ఇక పాకిస్తాన్ కథం, పాకిస్తాన్ ఇక ముందుకే పోరాదు అన్నారు. మీరు అప్పుడు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా స్టేట్మెంట్ చూడండి. తర్వాత ఏమన్నారు, బాలాకోట్ స్ట్రైక్ తర్వాత ఇక పాకిస్తాన్ ముచ్చడే లేదు, కదలదు, లేవదు, వాడు అసలు మా దగ్గర ముట్టుకోడు అన్నారు. ఆయన ఆపిన పైలుగా దాడులు ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది. ఇక అసలు పాకిస్తాన్ ఇక కశ్మీర్ ఇప్పటిదాకా టెర్రరిజానికి ఈ ఆర్టికల్ 370 మూలం, అది రద్దయిగా అయిపోయింది. ఎవరిని కానీ మరి ఏమీ కాలే కదా. అందువల్ల టెర్రరిజం అనేది, కశ్మీర్లో ఉన్న టెర్రరిజం అనేది ఇట్ ఈస్ ఎ లార్జర్ అండ్ కాంప్లెక్స్ క్వశ్చన్. దీనికి పొలిటికల్ క్లెయిమ్స్తో ఇది పోదు. సో ఎందుకంటే ఇది కొన్ని దశాబ్దాల అనుభవం భారతదేశానికి. అందువల్ల దానికి ఉన్నటువంటి నవనాడుల్ని మనము బంధించగలగాలి. కశ్మీరీ ప్రజలు ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, అజిత్ గారు ఎన్నడూ లేని విధంగా కశ్మీర్ సమాజం మొత్తం తిరగబడింది ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా. కశ్మీరీ ప్రజలు హర్తాలు ప్రచారు, భారీగా ప్రదర్శనలు జరిగాయి. కశ్మీరీ రాజకీయ నాయకులు అందులో భాగమయ్యారు. సాధారణంగా కశ్మీర్ రాజకీయ నాయకులు కేంద్రాన్ని బ్లేమ్ చేస్తుంటారు. సో అందరూ ఏకమయ్యారు. కశ్మీర్ ప్రభుత్వం కూడా అఖిలపక్షం పెడితే అందరూ ఏకమయ్యారు. సో కశ్మీరీ ప్రజలు భారతదేశంతో ఉన్నారు ఇవాళ. ఇది ఒక పాజిటివ్ అంశం. ఆఖరికి కశ్మీర్లో మసీదులలో కూడా తీవ్రవాదాన్ని ఖండిస్తూ ఉపన్యాసాలు వచ్చాయి. జామా మసీద్ నుంచి కూడా కండెమ్నేషన్ వచ్చింది. సో ఇలాంటి ఒక సానుకూల పరిస్థితులు భారతదేశానికి ఉన్నాయి. అందువల్ల వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ దుశ్చర్యలకు సరైన స్పందన ఖచ్చితంగా ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది, ఏ నేపథ్యంలో ఉంటుంది, అది భారత ప్రభుత్వం నిర్ణయం. కానీ ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఉండాలి అని కూడా ఖచ్చితంగా చెప్పగలం. ఇది అన్ని రకాలుగా పాకిస్తాన్ ఐసోలేట్ అయ్యే విధంగా ఉండాలని మాత్రమే మనం కోరుకోవాలి.